నిన్నగాక మొన్నొచ్చి నన్ను వెళ్ళిపోమనన్నావు బానే ఉంది. మరి వాళ్ళొచ్చి ఎన్ని రోజులైంది? వీడమ్మ కడుపు కాలం పెట్టాడుగా మెలిక. సత్య నేను బయటికి వెళ్తున్నా. బయటికంటే సినిమాకి వెళ్ళొచ్చు, లేట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. ఊర్మిళకు కొంచెం తెలివితేటలు ఎక్కువయ్యాయి బావా. మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేస్తుంది. అది ఇప్పుడు నేనేం చేశాను? నా తాత భయమా? ఏదో చేద్దామనేగా తలుపు గడేశావు. చెమట్లు పట్టించావు కదత్త. ఎంత పెళ్లికని బుల్లెట్ బాబునైతే మాత్రం నీ కళ్ళకి అంత హీనంగా కనిపించాను అత్త. ఏమో లేడీస్ అన్నాక మా భయాలు మాకుంటాయి. సర్లే విషయం ఏంటో చెప్పు. అలా అన్నా బాగుంది. నాకెందుకో మా సావిత్రి సత్య సరిగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు. అన్నానని అనుకో, మాకు మీ అమ్మాయి మా తమ్ముడు కాస్త దారి తప్పుడు అనిపిస్తుంది. చచ అలాంటిదే ఉండదు. తెలిసినట్టు అలా చెప్తావే? అంటే అది నా కూతురు గురించి నాకు తెలీదా? నీ కూతురు కాబట్టి నీకు చెప్తానత్త. పెళ్లి కాని పిల్ల కదా. ఉదయం ఇద్దరు కలిసిపోతారు, సాయంకాలం కలిసే వస్తారు. అది ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్నారు. మా తమ్ముడు సావిత్రితో కంటే మీ కూతురుతోనే ఎక్కువ టైం ఉంటున్నాడు. దానివల్ల వాళ్ళ మధ్య ప్రేమ పెరిగి సావిత్రి మీద ప్రేమ తగ్గిందా అని నా అనుమానం. ఊరుకో అల్లుడు, అలాంటిదే ఉండదు గాని. లేదత్తా, ఇంతకు ముందు ఇంటికి వస్తే మా తమ్ముడు ఎలా ఉండేవాడో తెలుసా? సావిత్రి సావిత్రి అంటూ ఎప్పుడు కొంగు పట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు ఊర్మిళ ఊర్మిళ అని 10 సార్లు అంటే సావిత్రి అని ఒక్కసారి అంటున్నాడు. నాకు మామూలుగా అనుమానం రాదు, వచ్చింది అంటే అందులో ఏదో ఉంటుంది. అందుకే మా అత్తనే మామని పిలుద్దాం అనుకుంటున్నాను. వాళ్ళెందుకు ఇప్పుడు? వాళ్ళైతే నిలదీసి అడుగుతారు. నిజమేందో అబద్ధమేందో తేలిపోద్ది. పెద్దదానివి, నీకు మాట చెప్పకుండా చేస్తే బాగుండదని నీకు చెప్తున్నా. ఈ విషయం నేను చెప్పినట్టు మా సావిత్రితో గాని తమ్ముడితో గాని అనేవు బాగుండదు. ఏమత్తా? వామ్మో, ఈ టింగర్ సచ్చినోడు కొంప ముంచేలా ఉన్నాడుగా. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి. ఊర్మిళ, కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా. చాలా రోజుల తర్వాత నీతో బయటికెళ్తుంటే కారులో కాదు విమానంలో వెళ్తున్నట్టుంది. ముందు సిటీ అంతా తిరుగుదాం, ఏదైనా మంచి మూవీకి వెళ్దాం, ఆ తర్వాత ఏదైనా రెస్టారెంట్కి. ఫోన్లో ఎవరో మాట్లాడొచ్చు కదా. ఇంకెవరు? మా పిన్ని. మరి మాట్లాడడానికే? మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో తనతో మాట్లాడేదే ఉంటుంది. వదలదుగా. ఏంటి ఊర్మిళ, ఎక్కడున్నా? అదడగడానికి ఫోన్ చేసావా? అబ్బా, చెప్పేది కాస్త వినవే. మ్యాటరు సీరియసు. ఏంటి? ఇంతకు ముందు ఆ బుల్లెట్ బాబు నా గదిలోకొచ్చాడు. వస్తే ఏమైంది? వాడికి అనుమానం వచ్చింది. సరిగ్గా చెప్పు. సత్య సావిత్రి సరిగ్గా ఉండటం లేదు, మీ అమ్మాయి సత్య క్లోజుగా తిరుగుతున్నారు, నాకేదో అనుమానంగా ఉంది, సావిత్రి అమ్మానాలను పిలిపించి ఆ విషయం తేల్చేస్తానని చెప్తున్నాడు. అసలే టింగరోడే అన్నంత పని చేస్తాడు.
నాకేం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. సరే, ఏదో ఒకటి చేసి అతను ఆపు. నేను వచ్చేస్తున్నాను. ఆ, ఆ, ఆ. సత్య, మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఏమైంది ఊర్మిళ? ఆ బుల్లెట్ బాబుకి మన పైన డౌట్ వచ్చిందంట. మీ అత్తయ్య మావయ్యల్ని పిలిపిస్తానంటున్నాడట. అవునా పిన్ని? అమ్మో, మా బావకి అనుమానం వచ్చింది అంటే అన్నంత పని చేస్తాడు. ఏదోలా చేసి నువ్వే ఆపాలమ్మా. నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు పిన్ని. ఇప్పుడు మా అమ్మ నాన్న వస్తే ఊర్మిళ కోసం నేను చెయ్యాలి అనుకున్న త్యాగం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ నా చెల్లెలికి అన్యాయం అయిపోతుంది. ఏం చేద్దాం పిన్ని? ఎలా ఊర్మిళని ఈ గండ నుంచి గట్టెక్కించాలి? ఏం భగవంతుడవయ్యా నువ్వు? నా చెల్లెల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? సావిత్రి, దీనికో దారుందమ్మా. చెప్పు పిన్ని, చెప్పు. నా చెల్లెలి కోసం ప్రాణాలు ఇవ్వమంటావా? నీ ప్రాణాలిస్తే మీ వాళ్ళొచ్చి దాని ప్రాణాలు తీస్తారు. మరేం చేయని చెప్పు. నా చెల్లెలి కోసం ఏమైనా చేస్తాను. అది ఆ, మీ ఆయనతో ఆ, నువ్వు కాస్త చనువుగా. అబ్బో, నా వల్ల కాదు. ఇదేంటి, నీ మొగుడుతో నువ్వు చనువుగా ఉండమంటే అంత షాక్ ఎందుకమ్మా? ఎవరు మొగుడు ఎవరు పెళ్ళాం పిన్ని? ఊర్మిళకి ఆయనకి పెళ్లి చేయాలన్న క్షణంలోనే నేనాయన భార్యనన్న విషయమే మర్చిపోయాను పిన్ని. నాకిప్పుడు ఆయన పరాయి పురుషుడితో సమానం. చాలే ఊరుకో. మరీ విడ్డూరం కాకపోతే ఇప్పుడు నేనేం చేయమన్నానమ్మా? మీ బావున్నప్పుడు మీ ఆయనతో ముద్దుగా మురిపెంగా ఉండమంటున్నాను. అంటే నా చెల్లెలికి నన్ను ద్రోహం చేయమంటున్నావా? ఆ? మాటలు కలిస్తే మళ్ళీ మనసెక్కడ కలుస్తుందో అని మాటలు కూడా డబ్బులు వాడినట్టు పొదుపుగా వాడుతున్నాను పిన్ని. అలాంటిది ఆయనతో నన్ను చనువుగా ఉండమంటే నా వల్ల కాదు పిన్ని, నా వల్ల కాదు. నీకు పుణ్యం ఉంటదే తల్లి. మీ అమ్మా నాన్నలొస్తే నీ చెల్లెలు అన్యాయం అయిపోదు. దానికోసమైనా నీ బావ ముందు కొంచెం చనువుగా ఉండు అంతే. ప్లీజ్ సావిత్రి, ఒప్పుకోమ్మా. ఏంటో పిన్ని, చెల్లెలి కోసం అన్న సెంటిమెంట్తో నా నోరు కట్టేస్తున్నావు. ముందు చెప్తున్నా, చెల్లెలి కోసం, కేవలం నా ఊర్మిళ చెల్లెలి కోసం నటిస్తాను అంతే. ఎవరే ఒకరి కోసము నేను చెప్పింది మాత్రం చెయ్యి చాలు. సరేనా? ఓకేమా, ఓకే. వెళ్ళగానే సావిత్రి తల్లో ఈ పూలు పెట్టి ఈ స్వీట్స్ తనకిచ్చేయి. ఇవన్నీ ఎందుకు? ఇలా చేస్తే కనీసం ఆ బుల్లెట్ బాబు అనుమానం తీరుతుంది. లేదంటే మీ అత్తయ్యని మామిని పిలిపించేస్తాడు. అసలు అతనికి అనుమానం ఎందుకు వచ్చింది? తెలివితేటలు ఎక్కువ కదా, అనుమానాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. త్వరగా పద. నువ్వురా. ఇలా తిరగబట్టే అతనికి అనుమానం వచ్చింది. ముందు నువ్వు వెళ్ళు, నేను నిదానంగా మెట్లెక్కొస్తాను. సరే. కష్టపడి ఏదేదో ప్లాన్ చేసి నా కోసం తెచ్చుకున్నవన్నీ నా చేతులతో దానికిచ్చి పంపాల్సొచ్చింది. కర్మ. రా బాబురా. ఏంటి బాబు ఒక్కడవే వచ్చా? ఊర్మిళేది? వస్తోందండి. అమ్మా సావిత్రి, సావిత్రి, సత్య వచ్చాడు రామ్మా. ఏంటి బాబు పూలు స్వీట్స్ తెచ్చావు? సావిత్రి కోసమేనా? చూడు సావిత్రి,
మీ ఆయనకి నీ మీద ప్రేమ లేదని చాలా మంది అనుకుంటున్నారు గాని ప్రేమ లేకపోతే ఇవన్నీ తెస్తాడా ఏంటి? చూస్తావేంటి బాబు, తెచ్చింది తన కోసమేగా, ఇవ్వు. వీడిదుంపదెగా పూలు తల్లో పెట్టి స్వీట్ నోట్లో పెడితే గాని వీడు అనుమానం తీరేలా లేదే. అదేంటి బాబు, భార్యకి ఎవరైనా పూలు తల్లో పెడతారు గాని చేతికిస్తారా? ఏ నా ముందు బాగుంటదనుకుంటున్నావా ఏంటి? నీ భార్య తల్లో నువ్వు పూలు పెట్టడానికి నేనుంటే ఏంటి, ఎవరుంటే ఏంటి? పెట్టు బాబు. మీరెళ్ళి స్నానం చేసిరండి. నువ్వెళ్ళి వేడి నీళ్ళు పెట్టమ్మా. నేనున్నానని నువ్వు మొహమాట పడితే ఎలా? ఇవన్నీ చూశాక నీకేమనిపిస్తుంది అల్లుడు? నేనే కొంచెం పొరపాటు పడ్డానత్త. రోజు ఇలా లేకపోయేసరికి కాస్త అనుమానం వచ్చింది. ఈ కొద్దిగా అనుమానం తీరిందిలే. అందుకే మన పాటికి మనం ఏవేవో ఊహించుకోకూడదు అనేది. నువ్వు కాస్త తొందరపడ్డావు అబ్బాయి. లేదులే అత్త, ఉడుకు రక్తం కదా. ఏ వీడిది ఉడుకు రక్తం ఏమిటి దేవుడా? కరెక్ట్ టైంకి పెళ్ళయి ఉంటే ఈ పాటికి 10 మంది పిల్లలకి తండ్రి అయి ఉండేవాడు. పిన్ని, ఏంటి దారుణం? ఈ సరదాలు, ఈ ముచ్చట్లు అన్నీ నా చెల్లెలివి. ఈ విషయం నా చెల్లెలికి తెలిస్తే తనేమనుకుంటుంది? ఈ అక్కని ఎంత అపార్థం చేసుకుంటుంది? నాకన్నీ తెలుసు. నీకు తెలుసా? ఊర్మిళ, అది నిజంగా నేను పిన్ని చెప్పిందని. పిన్ని చెప్పడం కాదు, ఆ పూలు పళ్ళు ఇచ్చి పంపించింది కూడా నేనే. దేవుడా, నువ్వా? నువ్వు నీ కాబోయే భర్తతో నన్ను అలా ప్రవర్తించేలా? తప్పదు, నటనేగా. నాకొచ్చే నష్టం ఏమీ లేదు. మీ బావ వెళ్ళిపోయే వరకు సత్యతో అలాగే ఉండు. ఆ మాట నువ్వు నీ గుండెల్లో ఎంత బాధను దాచుకుని చెప్తున్నావో నాకర్థమవుతుంది ఊర్మిళ. కాని ఏమీ చేయలేకపోతున్నాను. చెప్పింది చెయ్యి చాలు. సరే ఊర్మిళ, నీకోసం, కేవలం నీకోసం చేస్తాను. బావా, పండు తిని తొక్కేం చేస్తావు? బయట పారేస్తాం సావిత్రి. బయట పారిస్తే లాభమేముంది బావా? మరి ఏనుగు జారుడు బండ మీద జారడం చూసావా? చూడాలనుందా? మరి వదులు బావా జారుడు బండ అస్త్రాన్ని. కానీ వెంటనే అంటే పాపం. ఆలోచించుకునే అవకాశం ఇస్తే ఆ పాడుబుర్రలు 100 ఆలోచిస్తాయి. అయినా వాళ్ళు నన్ను పెట్టిన బాధలకి ఇప్పటిదాకా మనం చేసింది సరిపోదు. త్వరగా కానివ్వు బావా. అది మెల్లగా నా చేతుల్లోంచి
నేను సాధించుకున్నవే సాధించుకుంది అనుకుంటే రేపు పాల గ్లాస్ ఇచ్చి శోభనం గదిలోకి నేనే స్వయంగా పంపించేలా చేసేటట్టుంది. ఇదంతా ఆ నక్షత్రకుడు వల్లే మన పాలిట శనిలా తగలబడ్డాడు. అందుకే ఈ బాధలన్నీ. ఆలోచించి ఆలోచించి బుర్ర పగిలిపోతుంది. ఓ కాఫీ ఇవ్వు పిన్ని. అలాగే. ఇదిగో సావిత్రి. ఇప్పుడు దాన్ని పిలిచామంటే మళ్ళీ వాడొస్తాడు. అవసరమా? నువ్వు పెట్టి తీసుకురావచ్చు కదా. సరే సరే తెస్తానుండమ్మా. కాసేపట్లో ప్రాణం పోయేదాన్ని చూసినట్టు. కాలిరిగిందో నడువిరిగిందో చెప్పరాదు. సైలెన్స్. అత్త, ఆయన కాస్త చెక్ చేయనిస్తావా? చెక్ చేయడానికేముంది? మహా అయితే కాలు బెణికుంటుంది. 4 రోజుల్లో సర్దుకుంటుందిలే అల్లుడు. రోజుల్లో సర్దుకునేలా నాకు అనిపించటం లేదు. కాల్లో నరం వెనికి, అది నడువు మీదుగా, వెన్నుపూస పక్కగా, మెడ అదరటం వల్ల లేవటానికి రోజులే కాదు నెలలే పట్టొచ్చేమో. ఎక్స్రే తీయలేదు, స్కానింగ్ తీయలేదు. నరం ఏ పక్క నుంచి ఏ పక్క కదిలిందో ఎలా చెప్తున్నా? డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారేంటి? డాక్టర్ గారు, డాక్టర్ కంటే పేషెంట్ కే ఎక్కువ తెలిసాక ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అమ్మా. ఆమెను వైద్యం చేసుకోమనండి. మా పిన్ని ఏదో అంటుందిలే డాక్టర్ గారు. మీరు అలా కోపడితే ఎలా? ఏమత్తా, నీ నోటి మీద ఊరుకోదా? తింటూనో మాట్లాడుతూనో లపలపా 24 గంటలు ఆడాల్సిందేనా? కాస్త కాంగా ఉండు. మా పిన్ని గారు త్వరగా నడవటానికి దారే లేదా డాక్టర్ గారు? ఉంది, కానీ నేను చెప్పినట్లు చేయాలి. అలా చేస్తే రోజుల్లో మళ్ళీ మామూలు మనిషి నడుస్తుంది. ఇందాక కాదన్నా? నా వల్ల కాదు. అయ్యో డాక్టర్ గారు, డాక్టర్ గారు. అత్త, నువ్వు కాసేపు ఊరుకుంటావా లేదా? ఏం చేయాలో చెప్పండి డాక్టర్ గారు. ఏమీ లేదు, చాలా సింపుల్. లేవగానే 100 ml గంజి నీళ్లు తాగించాలి. టిఫిన్కు బదులు గుప్పెడు చద్దన్నం తినిపించాలి. మధ్యాహ్నం 50 గ్రాములు రాగి సంగటి తినిపించాలి. రాత్రికి 4 టేబుల్ స్పూన్లు పాలు తాగించాలి. కాలు బెణికితే నోటికి మందేస్తానంటావేంటి డాక్టరు? కాండానికి బలం లేకుండా కొమ్మ బలంగా పెరిగితే ఏమవుతుంది? కాండం విరుగుతుంది. ఇది అంతే. తిండి ఎక్కువైతే కాలంలో బలం లేకుండా నడు విరిగిపోతుంది. అయ్యయ్యో, పర్వాలేదా? మా పిన్ని ఆరోగ్యం కోసం మేము ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటాంలే గాని తిండి వరకేనా కింద పడుకోవటం, తెల్లవరగానే చన్నీళ్ళ స్నానం ఇలాంటివేమైనా చేయించాలా? నువ్వు చాలా క్లవర్ అమ్మా. మా హాస్పిటల్లో డాక్టర్ గా చేరతావా? ఏ మీ హాస్పిటల్లో చదవకుండానే డాక్టర్ గా చేర్చుకుంటారా? నో. ఈ నేల మీద పడుకోవడాలు, చన్నీటి స్నానాలు ఇవన్నీ మా అత్త వల్ల కాదు. కాదంటే కాలు పోద్ది. పోయినా పర్లేదు. నీదేం పోయింది? పోయేది నీ కాలు కాదు, నా కాలు. సర్లే డాక్టర్ గారు, 4 రోజులు మీరు చెప్పినట్టు చేస్తానే. అయ్యో, ఏంటా ఏడుపు? ఏందో అత్త, పొద్దున్నే లేచి జింక పిల్లలాగా ఈ బిల్డింగ్ పునాదులు కదిలేలాగా బుచ్చుకు బుచ్చుకోమని ఎగిరేదానివి. అలాంటిది నిన్ను ఇలా చూస్తుంటే. ఏంటబ్బాయా ఏడుపు? ఎవరైనా ఇంటే నేను పోయాననుకుంటారు. ఆ ఏడుపు ఆపి నువ్వు వెళ్ళి పడుకో. ఏందో అత్త, నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. నన్ను చూసి నువ్వు బాధపడతావు ఎందుకు గాని? నువ్వు వెళ్ళి పడుకో అల్లుడు.
ఒడ్డు కొట్టుకొచ్చిన తిమింగలంలాగా నిన్నిలా వదిలేసి నేనెలా నిద్రపోనత్తా? నేను నీ పక్కనే పడుకుంటానులే. వద్దు. ఏ అర్ధరాత్రి నిద్ర లేచి నా గొంతు మీద కాలేసి తొక్కడానికా? ఎంత మాట అన్నావత్తా? నేను నిన్ను అమ్మ అయ్యా అయ్యా. బావా బావా నువ్వు ఊరుకో. పాపం పిన్ని భయం పిన్నిది. నువ్వు వెళ్ళి గదిలో పడుకోపో. మా అత్తని ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా సావిత్రి? చల్లవారితే చివరి చూపు దక్కదన్నట్టు ఎందుకయ్యా అంత బాధ? నా బాధ ఏదో నేను పడతాలే, నువ్వు వెళ్ళి పడుకోపో. పిన్నే చెప్తుందిగా, వెళ్ళు బావా. మరి అత్త దగ్గర ఏ నేను లేనా? మా పిన్ని కోసం ఈ మాత్రం చేయలేనా బావా? చూసావా అత్త, అందరికీ నువ్వంటే ఎంత ప్రేమో. నేనంటే ఇంత ప్రేమని నాకు నేల మీద పడుకున్నాకే అర్థమైంది. సరే అత్త, బాయ్ అత్త. బాయ్. గుడ్ నైట్ అత్త. గుడ్ నైట్. జాగ్రత్త అత్త. ఇంతేనా? ఇలా పడుకోవాల్సిందేనా? ఇలాగే పడుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా ఊర్మిళ. సరే పిన్ని, నువ్వు పడుకో. నీకు తోడుగా నేను ఇక్కడే పడుకుంటాను. వద్దమ్మా, నువ్వు నీ గదిలోనే పడుకో. లేదంటే మీ బావకు మళ్ళీ అనుమానం వస్తుంది. ఎళ్ళమ్మా. నిన్నిలా ఒంటరిగా వదిలేసి. ఒంటరిగా ఏముంది, ఊర్మిళ తోడుంటుందిలేమ్మా. అసలు నిజాలన్నీ బయట పెట్టానంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ నీ పెళ్లి జరగదు. చెప్పు, చెప్పమంటావా? సత్య విషయంలో నువ్వు చేసినవన్నీ